హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ రబీష్ 2 నాట్ 12 ఎపిసోడ్ యార్. సాడిస్టిక్ స్మైల్ విసిరి సీమని బయటికి లాక్కుపోయాడు యశ్వంత్. అంతకు ముందే కోలుకుందేమో యశ్వంత్ కొట్టిన దెబ్బలకి ఇక ప్రాణం ఉన్న శవం అయింది సీమ. ఇప్పుడు కొన ఊపిరిని కూడా తీసేసి బయటికి వచ్చాడు యశ్వంత్. తనకున్న దానితో తృప్తి పడక వసీ ఆస్తితో పాటు ఫేమ్ కూడా కావాలని ఆశపడింది. తన స్వార్థమే తన ప్రాణాలు తీసేలా చేసింది సీమ. క్యారెక్టర్ ముగిసిపోయింది. చాటుగా ఒక్కొక్కడిని వేసుకుంటూ వస్తున్నారు వసీ భరత్. ఏమరపాటు ఒక గార్డ్ వసీ వాళ్ళు తమ మనిషి చంపడం చూసి ఏయ్ అంటూ బిగ్గరగా అరిచాడు. హాస్పిటల్కి వచ్చిన వాడు అలర్ట్ అయ్యి బాయ్ క్యాచ్ హిమ్ అని ఆర్డర్ వేశాడు. అందరూ పరుగులు తీస్తున్నారు వసీ వాళ్ళ దగ్గరకు. అంతలో వాల్ మీద నుంచి బంప్ చేస్తూ వసీ మనుషులు దిగిపోయి గార్డ్ అందరినీ మీద విరుచుకుపడ్డారు. అక్కడకు చాపర్ వచ్చి ల్యాండ్ అయింది. లోపల ఉన్న యశ్వంత్కి మ్యాటర్ అర్థమైపోయి ఆ అంటూ అరిచి ప్రజ్ఞ రా అంటూ చేతిని పట్టుకున్నాడు. అతడి చేతిని విదిరించి కొట్టి టచ్ చేసి డేర్ చేయకు అంటూ కోపంగా అరిచింది. మిన్ను డాడీ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. బంగారం ఏడిస్తే తమ్ము భయపడతాడని చెప్పానా అని ప్రజ్ఞ నాలో రాక్షసుని నిద్రలేపకు అని రౌద్రవదంతో చెప్పి ఆమె చేతిని బిగించి పట్టుకుని బంగారం కమ్ అంటూ దగ్గరకు తీసుకుంటే నువ్వు నచ్చలేదు నాకు రాను అంటూ అరిచింది బుడ్డది. బంగారం కోపం తెప్పించుకో ఓకే. ప్రజ్ఞ నీ బాబు కోసం థింక్ చెయ్యి. వాడు వసీసన్ నాకే ఎఫెక్షన్ ఉండదు చూసుకో అని కోల్డ్ వాయిస్తో వార్న్ చేశాడు. యశ్వంత్ లీవ్ మీ అలోన్ అంటూ చేతిని విడిపించుకోవడానికి చూసింది. ఎంత చేసింది నిన్ను వదిలి వెళ్ళడానికి కదా ప్రజ్ఞ. నో అంటూ ఆమెను బలవంతంగా లాక్కెళ్ళాడు. మా అమ్మ అంటూ ఏడుస్తూ మిన్ను పట్టుకుని వెళ్ళడం లేదు. బంగారం ఏడవకు అని చెప్పానా ఏమీ కాదు. మనం వెళ్ళే ప్లేస్లో బోలెడు బార్డ్స్ ఉన్నాయి. నీలాంటి బుజ్జి ర్యాబిట్ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అన్నీ నీ కోసం కొన్నా. నువ్వు తమ్ము హ్యాపీగా ఆడుకోవచ్చు రా అంటూ లాలించాడు. బ్లడ్ రిలేషన్ ఇంత ఫేసెన్సీని పుట్టిస్తుంది కాబోలు. ఎవడి ముందు తలవంచిన యశ్వంత్ ఠాగూర్ బుడ్డదాని ముందు దాసుడు లెక్క తగ్గుతున్నాడు. యశ్వంత్ ప్లీజ్ నన్ను వదులు. నిన్ను చంపేస్తారు నా భర్త చూసుకో అంటూ గగ్గోలు పెడుతూ ఉన్న ఇసుమంత కూడా కేర్ చేయకుండా చాపర్ దగ్గర లాక్కెళ్ళాడు. ఇందులో అయినా గెలవాలి వసీ మీద అనే పంతం అంతకంతకు అతనిలో పెరిగి సకలకబోతం అంత అయింది. నాకు డాడీ కావాలి నేను రాను అంటూ ఏడుస్తుంది మిన్ను. తన కూతురు ఏడుపు చెవికి చేరగానే వెనుక నుంచి రేసుగుర్రంలా పరుగు తీశాడు వశిష్ఠ. ప్రజ్ఞని మర్యాదగా ఎక్కు. బంపులో ఉన్న బేబీ కోసం ఉండాలంటే నీకు మరో ఆప్షన్ లేదు అని కర్కశంగా చెప్పాడు. ఎంత ఒకపెట్టి ఉన్న కన్నీరు ఆగడం లేదు. యశ్వంత్ మూర్ఖత్వం ముందు తన బలహీన పడుతోంది. అది తన బిడ్డ కోసం కన్నీరు బయటకు దూకడానికి సిద్ధమయ్యి కళ్ళు రెండు కన్నీటి కలవలా మారాయి. గర్భిణీ స్త్రీని బాధిస్తున్న అనే ఆలోచన ఇసుమంత కూడా లేదు యశ్వంత్లో. తను కోరుకున్న ఆమెని వశిష్ఠ దక్కించుకోవడమే కాదు ఓటమి అంటే ఎరగని తనని అడుగడుగునా ఓడిస్తూ అపహాస్యం పాలు చేశాడనే కసితో రగులుతూ ఎలా అయినా అతడి మీద గెలవాలనే పట్టుదల ఒకటే ఉంది. అందుకే ఎవరినైనా బాధిస్తే ఊరుకోను అనే తనే ప్రజ్ఞ బాధ కారణమవుతూ తనంటే ఇంకా ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ప్రజ్ఞ వాదించకుండా ఎక్కువ అని బేసువాయిస్తూ అడిగాడు. వదలు రాక్షసుడా! ఇందుకే నువ్వంటే నాకు అసహ్యం. నా మనసు ఎప్పటికీ అర్థం కాదు అని అరిచింది. ప్రజ్ఞ బాబుకి ఏమైనా అయితే ఏడ్చేది నువ్వే. నీ కంట కన్నీరొస్తే నేను సహించను చూసుకో అని రౌద్రరోదంతో వార్న్ చేశాడు. ఛీ! నీ కన్సర్ట్ చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది అని హెచ్చరించింది. నువ్వేమనుకున్నా నాకు వచ్చిన నష్టం లేదు. ఎక్కు అంటూ మిన్ను ఏడుస్తున్న కేర్ చేయకుండా తనని ఎక్కించాడు. మమ్మ అంటూ గొళ్ళుమంటుంటే బంగారం మా అమ్మ కూడా వస్తుంది వెయిట్ అని ఎక్కు ప్రజ్ఞ అంటూ చేపట్టుకున్నాడు. వేటాడే చిరుతల వాయు వేగంతో వచ్చి పైకి జంప్ చేసి యశ్వంత్ గుండెల మీద బలంగా తన్నాడు వశిష్ఠ. చెయ్యెత్తు మనిషి అమాంతం ఎగిరి అవతల పడ్డాడు. ఏవండి అంటూ అని ఏడుస్తూ పిలిచింది ప్రజ్ఞ. డాల్ అంటూ దగ్గరకు వచ్చి హక్కుని చేర్చుకున్నాడు. డాడీ అంటూ మొహం కందగడ్డలా కందిపోయి ఏడుస్తున్న మిన్ను దించి గుండెలకు హత్తుకున్నాడు. మెడ చుట్టూ చేతులు వేసి ఫ్రెండ్ అసలు మంచివాడు కాదు డాడీ అని ఏడ్చింది. కోపంతో బగబగా మండిపోతూ పక్కనే ఉన్న కట్టెని తీసుకుని పరుగున వచ్చి వసీ కొట్టాడు. చెయ్యి అడ్డం పెట్టగానే కట్టె ముక్కలై పడింది. డాల్ మీ ఇద్దరు పక్కనుండండి అని దూరం జరిపి కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ రారా ఆడంగి నా కొడక అంటూ అరిచాడు. నువ్వు చచ్చావు కదరా ఎలా వచ్చావు అని సెగలు కక్కుతూ మీదకొచ్చాడు. నేను మార్కండేయుడురా. నన్ను చంపడం నీ తరం కాదు కదా నీ తాత తరం కూడా కాదురా అంటూ కలబడ్డాడు వసి. పిడిగుద్దులు గుద్దుకుంటూ నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటున్నారు. తన భార్యని బాధించాడని కసి వసిలో రగులుతుంటే బాక్సింగ్ కిక్ ఇస్తున్నాడు. ప్రతిసారి గెలుస్తూ తనని
గేల్చేస్తున్నాడని కోపంతో రగిలిపోతూ, తను బాక్సింగ్‌కి వసీని పడగొట్టాలని చూస్తున్నాడు యశ్వంత్. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతావురా అని పైకి ఎగిరి కాలుతో తన్నాడు. కింద పడకుండా ఆగి, వసీ చేయి పుచ్చుకుని ఇరవాలని ట్రై చేశాడు. మెడ పట్టుకుని మెలేస్తూ నీ చావు తథ్యం. ఈరోజు నా ప్రాణాన్ని బాధ పెడతావురా అంటూ భుజం గూడి మీద బలంగా గుద్దాడు. ఆ అంటూ అరుస్తూ పొట్టలో మోచేత్తో పొడిచాడు యశ్వంత్. భరించలేని నొప్పితో ఒళ్ళు జర్కిచ్చి పట్టు వదలకుండా మోకాలతో పక్కటెముకల మీద గుద్దుతూ వీపు మీద చేత్తో గుద్దాడు. ఆ అంటూ బిగ్గరగా అరిచి మరింత ఉన్మాదిలా మారాడు యశ్వంత్. రారా అంటూ పరుగున వెళ్ళి నడుము చుట్టూ మెలేసి వెనుకే ఉన్న చెట్టుకేసి అదిమాడు. ఎండుకొమ్మ యశ్వంత్ భుజంలోకి దిగిపోయి బ్లడ్ బొస్సున బయటకు తన్నింది. వసి వెన్ను మీద కొడుతూ బిగ్గరగా అరిచాడు. సైడ్‌కి డాల్ విసిరి తన బలం అంతా చూపిస్తూ యశ్వంత్‌ని తేరుకోనివ్వకుండా తన విశ్వరూపాన్ని చూపించాడు వశిష్ఠ. అంత గాయమైన ఓటమి ఒప్పుకోకుండా తిరగబడుతూ కొడుతూనే వసీ చేయి పట్టుకుని మెలిపి తిప్పాడు. గాయం అయిన చోట చేతితో గట్టిగా నొక్కగానే బాధను తట్టుకోలేక వసీని దూరం నెట్టాడు. చేతిని గట్టిగా గుంజి నా కొడకా చచ్చావురా అంటూ బెబ్బుల్లా గాండ్రిస్తూ విరుచుకుపడ్డాడు వసి. తాను తగ్గకుండా తన పంచ్ పవర్‌ని చూపిస్తున్నాడు యశ్వంత్. వసీ కాళ్ళతో తన్నుతూ చేతులతో రాడ్స్ మార్చేసి కొడుతూ ఎటువైపు పడితే అటు బలంగా నెట్టేస్తుంటే చెట్లకు తగిలి కొమ్మలు గుచ్చుకుపోయి రక్తం కారిపోతూ ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది యశ్వంత్‌కి. పక్కనే ఉన్న రాడ్ లాగి కోపంగా పరుగునొచ్చాడు. చేతికి దొరకకుండా అటు ఇటు జంప్ చేస్తూ అతడి పేషెన్సీని టెస్ట్ చేస్తున్నాడు వసి. ఆహా! అంటూ హైనాలా గాండ్రించి పరుగు తీశాడు. రారా అంటూ మరింత రెచ్చగొడుతూ మీదకు దూకి రాడ్ లాక్కొని పుచ్చుకుని కొడుతూ నువ్వేమైనా తోపువురా? నీకు మేమంతా వణికి దండాలు పెట్టాలా? డబ్బు మదం చూపిస్తూ ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తే ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నానా నేను అంటూ అరుస్తూ నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉంది కాబట్టే నా భార్య బిడ్డ జోలికొచ్చావు అంటూ ఆవేశం కట్టలు తెంచుకోగా ఎలా కొడుతున్నాడో తనకే తెలియకుండా కొట్టేశాడు. ఓపిక నశించి కింద పడి ఊగుచ్చుతున్నాడు యశంత్. పరుగున వచ్చి బావా ఆలోచించకు నా కొడుకుని వేసేయ్. ఎవడు ఆపుతాడో చూస్తా అని క్రోధంగా అంటూ గన్ తీసిచ్చాడు భరత్. గన్ ఏం చేసి రౌద్రోదంతో చూస్తూ ఇప్పుడు కొట్టు నీ గొప్పల డప్పు. పరాయివాడి సొత్తైన సీతని అపహరించిన 10 తలల రావణుడి బ్రతుకు ఏమైందో తెలిసి కూడా నా భార్యను తీసుకెళ్ళే ధైర్యం చేశావంటే ఏంట్రా నీ ధైర్యం? డబ్బుందనే కదూ ఇన్ని ఘోరాలు చేశావు? ఆడపిల్ల కన్నీరు శాపమై నిన్ను దహిస్తుందనే మినిమమ్ సెన్స్ కూడా లేదు కదరా నీకు. ఏం పుట్టుక పుట్టావురా ఛీ! అంటూ నువ్వు బ్రతకడానికి చిన్న అర్హతైనా ఉందా? అంటూ గన్ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు వసి. నోటి నుంచి కారే బ్లడ్‌ని బయటకు ఊస్తూ చంపేస్తే చంపేయి. వెధవ ఫిలాసఫీ కబుర్లు చెప్పకు. మహా అమ్మ లాంటి తల్లుంటే నేను నీకంటే గొప్ప కబుర్లు చెబుదునురా. ప్రజ్ఞని మొదట చూసింది, ప్రేమించింది నేను. నీకే హక్కు లేదు. బంగారమ్మ జీన్స్ నా హక్కు. అందుకే తీసుకెళ్తున్నా అంటూ అరిచాడు. ఇంకోసారి ప్రేమంటే మర్యాదగా ఉండదు యశ్వంత్ అని కోపంగా అంది ప్రజ్ఞ. నా మీద ప్రేమను కురిపించాల్సిన ఆమె నేత్రాలు నిప్పులు కురిపిస్తున్నాయంటే నీ వల్లే కదా! అంటూ గబాల్న పైకి లేచాడు యశ్వంత్. ఇక్కడ ఎవరి బలం ఏమీ తక్కువ కాదు. ముగ్గురు మంచి వయసులో పోటీ మీద ఉన్న పోరగాళ్లే. గమనించండి యార్. హీరోకి హనుమంతుడంత బలం ఉండదు. విలన్ ఏమి చచ్చు సన్నాసి కాదు. ఓకే. ఇంకోసారి ప్రేమ అంటే మర్యాదగా ఉండదు యశ్వంత్ అని కోపంతో అంది ప్రజ్ఞ. ప్రజ్ఞని గబాల్న తమ వెనక లాక్కున్నాడు వసి. నేను ప్రజ్ఞనేమి చేయను. నిన్ను వదలను అంటూ మీదకు తెగబడ్డాడు యశ్వంత్. భరత్ రియాక్ట్ అయ్యి కాలెత్తి పడేలున తన్నాడు. సైడ్‌కి ఒరిగిపోతూ ఎంత పొగర్రా నీకు అంటూ భరత్ కాలు పట్టుకుని లాగి విసిరాడు. వసి కోపంతో బుసలు కొడుతూ నీకింకా బుద్ధి రాలేదురా. ఇక చచ్చినా కూడా రాదు. నీలాంటి వాడిని ఉపేక్షిస్తే దానికంటే దరిద్రం ఏముండదురా అంటూ రక్తంతో తడిసిన షర్ట్ చింపి అవతల విసిరి యశ్వంత్ మీదకు దూకాడు. బ్లడ్ కారిపోతున్నా కేర్ చేయకుండా పంతం వీడకుండా వసీ మీదకొచ్చాడు యశ్వంత్. పిడిగుద్దులు గుద్దుతూ బలహీనమైన యశ్వంత్ మీద తెగబడ్డాడు. అటు భరత్ కోపంతో కలబడ్డాడు. ఇద్దరి దాడులతో లోపలున్న కొవ్వంతా బయటకొచ్చి నోటి వెంట బ్లడ్ కక్కుతూ కింద పడ్డాడు. గన్ తీసుకుని సూటిగా చూస్తూ నువ్వెన్ని చేసినా ఏ రోజు చంపాలనే ఊహ నాకు రాలేదు. ఎందుకంటే నీ గురించి మా డాడీ బాధపడతారని. ఇక ఈరోజు నీ హద్దులన్నీ దాటేశావు. నీ బ్రతుకే అర్హత లేదు అని కోపంగా అరిచాడు. ఓగురుస్తూ చంపేయ్. నాకు ఓడిపోయి బతకాలని లేదు. కిల్ అంటూ అరిచాడు యశ్వంత్. హ్యాపీ జర్నీ ఎనిమీ అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. మిన్ను పరుగున వచ్చి వసీకాలను చుట్టేసి డాడీ ఫ్రెండ్‌ని చంపకు అంటూ ఏడ్చింది. బంగారం నువ్వెలా వచ్చేయి అని లాగాడు భరత్.
నో నేను రాను. ఫ్రెండ్‌ని చంపకు డాడీ ఫనిష్ చేసావు కదా! అని భరత్ చేతుల్లో నుండి జారిపోయింది మిన్ను. నాకు బంగారాన్ని ఇచ్చేయి వసి. నీకు దూరంగా వెళ్ళిపోతాను. తను మహామల నన్ను బాగా చూసుకుంటుంది అన్నాడు యశ్వంత్. నేను నీతో రాను ఫ్రెండ్. నాకు డాడీ నా తమ్ము కావాలి అని ఉక్రోషంగా అరిచింది. వశిష్ఠకి ఆశ్చర్యంగా ఉంది యశ్వంత్ మీద. ఎంత ఎఫెక్షన్స్ ఎప్పుడు పెంచుకుందో అర్థం కాలేదు. ఏరా నా బిడ్డని మాయ చేసి బతికేద్దామని పన్నాగం పన్నావా అని కోపంగా అడిగాడు. సన్నగా నవ్వుతూ బంగారం బ్రెడ్‌లోనే ఉంది ప్రేమ గుణం. ఇక ఎవరి చేతిలో పెరిగింది? ఇన్నోసెంట్ బేబీ చేతిలో పెరిగింది. వాళ్ళిద్దరివి సుగుణాలొచ్చాయి. నేనేం మాయ చేయలేదన్నాడు. ఛీ! ఆపు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది నువ్వు మాట్లాడుతుంటే అని హెచ్చరించాడు. బావ ఈ వేస్ట్ డిస్కషన్ అవసరమా? కానీ పదక్క అని మిన్నుని ఎత్తుకున్నాడు భరత్. ఫ్రెండ్ అంటూ ముక్కు మొహం కందిపోయేలా ఏడుస్తుంది మిన్ను. బై బంగారం అని చేతిని ఆడించాడు యశ్వంత్. వసీ అంటూ వచ్చారు వాసుదేవ్ గారు. డాడ్ మీరెందుకొచ్చారు అనగానే తన కొడుకుని చూడగానే ఆయన కంట్లో నీరు కారిపోగా నాన్న ఏంటి ఇదంతా అంటూ హగ్ చేసుకున్నారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.